నమస్తే, ఐఎమ్ షరీక్ థర్డ్ క్లాస్ 7 years old. నేను మీకు ఈ క్లాసు 4 నిమిషాల్లో చెప్తాను. సంఖ్యాక శాస్త్రం అంటే స్టాటిస్టిక్స్. సగటులో 3 పద్ధతులు ఉంటాయి. అవి ఏమంటే ప్రత్యక్ష పద్ధతి, విచలన పద్ధతి, సంక్షిప్త విచలన పద్ధతి. ప్రత్యక్ష పద్ధతిలో సూత్రం x బార్ సిగ్మా fi into xi by సిగ్మా f. విచలన పద్ధతిలో సూత్రం x bar a plus sigma fi into di by sigma f. సంక్షిప్త విచలన పద్ధతిలో సూత్రం x bar is equal to a plus sigma fi into ui by sigma fi into h. వీటిలో ప్రదక్షిణం గురించి తెలుసుకుందాం. ఏ అంటే ఊహించిన సగటు. DI అంటే xi minus a. UI అంటే xi minus a by h. h అంటే తరగతి అంతరం. Fi అంటే పౌనఃపున్యము. Xi అంటే తరగతి మధ్య విలువ. నెక్స్ట్ మధ్యగతం అంటే మీడియన్. మీడియన్ is equal to L plus n by 2 minus a CF by half into h. వీటి ప్రత్యక్షం గురించి తెలుసుకుందాం. L అంటే మధ్యగత తరగతి దిగువ హద్దు. N అంటే దత్తాంశంలోని రాశుల సంఖ్య. CF అంటే మధ్యగతం తరగతి యొక్క సంచిత పౌనఃపున్యము. F అంటే మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యము. h అంటే తరగతి అంతరం. నెక్స్ట్ బాలకము అంటే మోడ్. బాహుళకం మోడ్. బాహుళకం మోడ్ is equal to L plus f1 minus f0 by 2f1 minus f0 minus f2 into h. ఇక్కడ ప్రత్యక్షం గురించి తెలుసుకుందాం. L అంటే బాహుళక తరగతి దిగువ హద్దు. f1 అంటే బాహుళక తరగతి పౌనఃపున్యం. f0 అంటే బాహుళక తరగతి ముందున్న తరగతి యొక్క పౌనఃపున్యము. f2 అంటే బాహుళక తరగతి తరువాతి తరగతి యొక్క పౌనఃపున్యము. h అంటే తరగతి అంతరం. అందులో మీరు కనుక దీంట్లో వీటిని నేర్చుకుంటే 4 మార్కులు వస్తాయి. నమస్తే.